హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా. ఈ సగ్గుబియ్యం సేమియాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం సేమియాని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ సేమియాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు సగ్గుబియ్యంని తీసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ సగ్గుబియ్యంని ఒక గంట సేపు బాగా నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేవి చాలా త్వరగా కూడా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 1.5 లీటర్ వరకు పాలని తీసుకోండి. దీనిలోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని బాగా మరిగించండి. పాలనేవి మరిగేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని, అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాజుని, అలానే కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి డ్రై ఫ్రూట్స్ అనేవి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 కప్పుల వరకు సేమియాలను వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని నేతిలో బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. సేమియాలు అనేవి కూడా మనకి మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. చూడండి, మనకి పాలు అనేవి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత పాలల్లో ఉన్న మీగడ మొత్తాన్ని కూడా పాలల్లోకి అనుకుంటూ ఇలా మనకి పాలు అనేవి ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా సగ్గుబియ్యంని వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ సగ్గుబియ్యంని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఆల్రెడీ సగ్గుబియ్యం అనేవి మనకి చక్కగా నానిపోయాయి కాబట్టి మనకి టైం అనేది ఎక్కువగా పట్టదండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం వేసిన వెంటనే ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా ఇలా బాగా ఉడికించండి. ఈ సేమియా సగ్గుబియ్యం అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి సగ్గుబియ్యం అనేవి ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. ఒకటి పట్టుకొని చూస్తే మనకి ఇలా నొక్కినప్పుడు మనకి సాఫ్ట్గా ఉడికిపోయినట్లు తెలుస్తుందండి. ఇలా మనకి సగ్గుబియ్యం అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమియాలను కూడా దీనిలోకి వేసుకోండి. వీటిని కూడా పాలల్లో ఒక 2-3 నిమిషాల పాటు సేమియాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కూడా బాగా ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సేమియాలని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం 3-4 వరకు ఇలాచీలని ఇలా దంచి వేసుకోండి. ఇలాచీ పొడి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలపండి. చూడండి, మనకి సేమియాలు అనేవి కూడా ఒకటి పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయినప్పుడు సేమియాలు కూడా చాలా చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల సేమియాకి
2 కప్పుల వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనము ఏ కప్పుతో అయితే సేమియాలను తీసుకున్నామో అదే కప్పుతోటి కూడా షుగర్ని తీసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మరొక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ సేమియాలని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సగ్గుబియ్యం సేమియా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ సేమియాలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో